Yes, officers. Arvind. Sir. Swami. Sir. Daikar. Sir. Mohammed. Hello, sir. Encounter చేసేయండి. All the best. ఈ వీరా పేరు చెప్పినా నీ మీద చేయేశాడా? ఆ పోలీసుడి పేరేంద్రా? నేను చూసుకుంటాను లేరా, పెట్టాయి. ఏంటయ్యా, ఏంటి గొడవ? ఆడు చెప్తున్నాడు కదా, ఇంకా మాట్లాడతావేంది? మాట్లాడకుండా డబ్బులు ఇచ్చి వెళ్ళిపో. ఇల్లు నాదండి, నేను ఎలా ఖాళీ చేస్తాను? సార్, నేను రెడీగా ఉన్నాను. వీరా వచ్చేసాడు. టేక్ ద పొజిషన్. ఏదో ఒకటి చెప్పండి, తొందరగా పంపించండి. వాడు ఏదో ఇప్పిస్తానని చెప్తున్నాడు కదా, వాడు ఇచ్చింది తీసుకుని వెళ్ళిపోవాలి. ఎందుకు ఈ గొడవ? ఏంట్రా ఈ నస? వీరా, నో ఆప్షన్. ఇక నువ్వు తప్పించుకోలేవు. ఏమైంది? ఎవరు లేరు. తప్పించుకున్నా. సార్. సార్, అసలు ఎవడయ్యా కొత్త కుర్రాడు?
హోమ్ మినిస్టర్ని నేను స్వయంగా ఇచ్చిన ఎన్కౌంటర్ ఆర్డర్ అది. దాని లెక్క చేయడా? ఎన్ని ఎన్కౌంటర్లు చేయించలేదు? అదేమన్నా తిక్కోడా? అయినాడు మీ కింద కదా పనిచేస్తున్నాడు, మరి ఆనందుకు కాపాడినట్టు? అసలు ఎవడయ్యా కొత్త పోలీసు? సొంత ఊరు పులివెందల అసిస్టెంట్ కమిషనర్ సత్యం. చేస్తావా? సరెండర్ అవుతావా? ఆఫ్టర్ ఆల్ 50 రూపీస్ బుల్లెట్. చాప్టర్ క్లోజ్ అయ్యుండేది. ఇప్పుడు ఇంకా కోర్టు, విచారణ, తీర్పు, జైలు. సార్, మీరు మాకు సుపీరియర్ ఆఫీసరే, కానీ మీకంటే మాకు అనుభవం ఎక్కువ. డీజీపీ, హోమ్ మినిస్టర్ మీ మీద కోపంగా ఉన్నారు సార్. 25 ఏళ్లుగా వీరా చేసిన నేరాలు ఘోరాలు చదువుంటే మీరిలా అనవసరంగా వాడి మీద జాలి చూపిండేవారు కాదు సార్. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి సత్యం ఇదంతా? ఏంటి అరవింద్, ఆఫ్టర్ ఆల్ 50 రూపీస్ బుల్లెటా? నువ్వు చంపాలనుకునేది నేరస్తున్నా, చట్టాన్నా? మనం పోలీస్ ఆఫీసర్సమా, పొలిటికల్ లీడర్స్కి తొత్తులమా? నాకు తెలిసినంత వరకు ఎన్కౌంటర్ అనేది మన చాతగానితనం. నేరస్తుని పట్టుకోలేక, నేరం నిరూపించలేక కాల్చి పారేయటం ఏ ట్రైనింగ్లో నేర్పించారు? ఏ చట్టంలో అనుమతించారు? క్రిమినల్స్ని కాపాడమని చెప్పట్లేదు, వాళ్ళని అలా తయారు చేస్తున్న వాళ్ళని వదిలిపెట్టొద్దని చెప్తున్నాను. ఒక్కొక్క ఎన్కౌంటర్ వెనక కదర్ చొక్కాలు వేసుకున్న ఎంతమంది క్రిమినల్స్ తప్పించుకున్నారో తెలుసు కదా? స్వామి గారు, మీ సర్వీస్ 22 ఏళ్ళు, ఆ వీరాగడి క్రిమినల్ హిస్టరీ 25 ఏళ్ళు. అలా వాడిని చంపాలనుకుంటే ఎప్పుడు చంపుండాలి? 10-15 ఏళ్ళ ముందే వాడిని చంపుంటే ఎంతోమంది వాడి బారిన పడకుండా బతికిపోయేవాళ్ళు. మంత్రికి నచ్చితే సెక్యూరిటీ, నచ్చకపోతే ఎన్కౌంటరా? మళ్ళీ అడుగుతున్నాను, మన పోలీస్ ఆఫీసర్స్ మా, పొలిటికల్ లీడర్స్కి తొత్తులమా? చెప్పండి. నాకు ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు నా మీద మండిపడ్డా నాకు భయం లేదు. నేను రౌడీ పోలీసుని కాదు, రౌడీలకి పోలీసుని. చట్టమే శిక్షించాలి, దేవుడే దండించాలి. చట్టము దేవుడు ఒకటే. తొలి వేకువ ఇంకా రాదేమంటూ నడిరాత్రిలో చీకటి చూస్తూ కేకలు పెట్టకు అందరి నిద్ర చేడేలా. ఆ దైవం తానే అవతారంగా దిగి వచ్చే తగు తరుణం దాకా రక్కసి మూకల వికృత నాట్యం ఇంతేరా. ఎంత చేసుంటాం? ఆగండ్రా, ఏ రాజకీయ నాయకుడిని నమ్మి నాలా చాకరీ చేయకండ్రా. మనం బతికేదో మనం బతకడమే మంచిదిరా. నమ్మరనేస్తం ధర్మమే వజయతే, నీ ప్రతి యుద్ధం సత్యం కోసమైతే.
పార్టీ అయితే పోలీసుల మీద చేస్తారా? ఇంకోసారి ఇలా చేస్తారా? ఆవేశం చేరనిదే గమ్యం. ఎందుకుంటున్నారు సార్? ఎంత ధైర్యం ఉంటే వీళ్ళు మీ పార్టీ వాళ్ళమని చెప్తారు సార్? మా పార్టీ వాళ్ళే సార్. ఈయన పార్టీలో ఉంటే తప్పు చేస్తారా? కాకడాగా వెలిగిస్తే మార్గం చూపించాలంతే, కాపలాగా నియమిస్తే ఆ పని మాత్రం చెయ్యంతే. కారు చిచ్చే రగిలిస్తావా, చేను మేసే కంచవుతావా?